వెల్కమ్ బ్యాక్. కాక్రోచ్ పార్టీపై జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న క్రిమి కీటకాలు కూడా ఒక్కటైతే ఎంత బలవంతమైన సర్పాన్నైనా చంపేస్తాయని అన్నారు. విభజనవాదాన్ని సృష్టించే శక్తులపై మనం ఎదురొడ్డి పోరాడాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ వేదికగా తాము సమావేశం పెట్టడం వెనుక ఉన్న వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ వివరించారు. దేశ సమగ్రతను బలి చేయడానికి సిద్ధపడే శక్తులు ఇలాంటి విచ్ఛిన్నకర ఆలోచనలు చేస్తాయని, ఆ ప్రవాహంలో మనం చిక్కుకోవద్దనే ఉద్దేశంతోనే ఢిల్లీలో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. దేశాన్ని ముక్కలు చేయాలనే కుట్రలను, విభజన రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఈ దేశ సమగ్రతను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్దంటారు. మనందరం ఏమనుకుంటా, మనకు స్థాయి లేదులే, మనందరం చిన్న మనుషులే పెద్దలు అనుకుంటాం, ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడేయచ్చు అనుకుంటా. కానీ ఇలాంటి ప్రతి వ్యక్తి ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కొంచెం కాక్రోచెస్ అనే ఇది కూడా అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ తీవ్రతని కానీ దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. మనందరం ఏమనుకుంటాం,